హలో! ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈరోజు ఏంటిదంటే, పిల్లలకు స్నాక్స్ కోసం అయితే మిక్చర్ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే ఆల్ మిక్స్ మిక్చర్. ఇది స్వీట్ అండ్ సాల్ట్ అండ్ స్పైసీ. టేస్ట్ అయితే అదిరిపోతుంది. పిల్లలు బి చాలా ఇష్టంగా తింటారు. పెద్దోళ్ళు బి ఇష్టంగా తింటారు. మంచిగా మనకు టైం పాస్ బి అవుతుంది మూవీ చూసుకుంటే తింటేవి. సరే సరే ప్రాసెస్ చూసేద్దామా ఎలా చేశానో. అయితే ఇక్కడ అయితే ప్యాన్ అయితే పెట్టుకున్నాను. అందులో అయితే ఆయిల్ వేసి కొంచెం వేడయ్యే వరకు అయితే వెయిట్ చేశాను. ఇది ఫస్ట్ మనకు మెయిన్ ఐటమ్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలా. తర్వాత లాస్ట్లో అటుకులు ఫ్రై చేయాలా. లేకపోతే ఫస్ట్లో అటుకులు ఫ్రై చేసినాం అనుకో నూనె అంతా కలర్ అంతా చేంజ్ అయిపోయి డిఫరెంట్ అయిపోతుంది. అందుకే నేను ఫస్ట్ ఇక్కడ పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మంచిగా సిమ్లోనే ఫ్రై అయితే చేసుకున్నాను. పల్లీలు కలర్ చేంజ్ అవ్వాలా, మంచిగా తినేటప్పుడేమో క్రిస్పీనెస్ అనేది రావాలా పల్లీలో, అండ్ ఇంకా పచ్చివాసన అయితే పోవాలా. దానికోసం అయితే సిమ్లోనే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. తినేటప్పుడు మనకు క్రిస్పీనెస్ వస్తుంది. చూస్తున్నారు కదా, నేను ఇలా సిమ్లో మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, బ్రౌన్ కలర్. మంచిగా అయితే ఇలా కలుపుకుంటే సిమ్లో అయితే ఫ్రై అయితే అవుతుంది. ఇదైతే తీసి సపరేట్ అయితే ఒక గిన్నెలో అయితే పెట్టుకున్నాను నేను. ఇది ఫ్రై అయ్యాక వీడియో కొంచెం లాంగ్ ఉంది, అయినా కానీ తప్పదు, మీరు చూడాలా. ఇంత మంచి స్నాక్స్ కావాలంటే కంపల్సరీ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే వాచ్ చేయండి. అయితే ఇక్కడైతే పల్లీలు అయితే సపరేట్ ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నాను. దాని తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఒక 2 మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఇక్కడైతే నేను సిమ్ ఫ్లేమ్లో పెట్టి, ఇవి మొక్కజొన్నవి ఉంటాయి, ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు. ఈ మొక్కజొన్నలు ఇవి అయితే ఆయిల్ వేసి అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను. దీని టేస్ట్ బి చాలా బాగుంటుందండి. ఇలా ఆల్ మిక్స్ అయితే చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇక్కడైతే 2 కప్స్ అయితే తీసుకున్నాను. దీన్ని మంచిగా అయితే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఇది సిమ్లో ఫ్రై చేసుకోండి, మాడకుండగా సిమ్లో మంచిగా ఫ్రై అయితే అవుతుంది. అయితే దీన్ని అయితే మంచిగా ఫ్రై చేసుకొని ఇది బి సేమ్ పల్లీలో అయితే వేసేసాను. బాగుంటుందండి మొక్కజొన్న ఇవి పాపడాలు, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అండ్ అదే ఆయిల్లోనేమో పొటాటో ఉంటాయి, ఆలుగడ్డ, అవైతే పెద్ద పెద్దగా ఉన్నాయి, ఇట్లా స్లైసెస్లో తీసుకున్నాను. అవి మంచిగా అయితే ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇవి నేను 2 కప్స్ అయితే తీసుకున్నాను. పల్లీలు అయితే ఓన్లీ 1 కప్. ఈ ఆయిల్లో అయితే ఈ పొటాటో అయితే మంచిగా సిమ్లోనే ఫ్రై అయితే చేయాలా. ఎక్కువగా హై పెట్టి అయితే ఫ్రై చేయొద్దు, మాడిపోతుంది. ఎంత సిమ్లో చేసుకుంటే అంత మంచిది మనకు. ఇది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇది సైడ్లో అయితే పెట్టేసుకున్నాను నేను. చూస్తున్నారు కదా, అంతా అయితే తీసి ప్లేట్లో అయితే వేసుకున్నాను. వీడియో అయితే చాలా లాంగ్ లెంత్లో ఉందండి, అయినా కానీ తప్పదు కదా, చూడాలి కదా, మిస్ కాకుండా అయితే చూడండి. అండ్ అయితే ఇక్కడైతే అవి అన్నీ మిక్స్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. అదే నూనెలో మళ్ళీ ఇక్కడనేమో పుట్నాల పప్పు వేసి దీన్ని మంచిగా బ్రౌన్ అయ్యే వరకు అయితే ఫ్రై చేశాను. అన్నీ కొంచెము కొన్ని ఐటమ్స్ ఏమో సిమ్ ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలా, కొన్ని ఐటమ్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు సెట్ అవుతుంది. లేదు మనం అన్నీ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే అంటే మనకు టేస్ట్ అనేది రాదు, మాడిపోతుంది, అస్సలు సెట్ అవ్వదు. అయితే ఇక్కడ అన్నీ సిమ్ ఫ్లేమ్లోనే అవుతుంది. 2 ఐటమ్స్ అయితే హై ఫ్లేమ్లో అయితే పెట్టాను. అండ్ ఇక్కడనేమో మంచిగా అన్నీ కలిపి అయితే పెట్టుకున్నాను. దాని తర్వాత ఇక్కడ కలమాకు తీసుకున్నాను కాడలుగా.
అది బి ఆయిల్‌లో అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకున్నాను. కల్యమాకు అయితే ఫ్లేవర్ కోసము, టేస్ట్ అయితే బావుంటది. స్మెల్ బి మంచిగొస్తది. ఇక్కడైతే నేను కల్యమాకు బి మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకొని దాంట్లో అయితే ఏసుకున్నాను, పల్లీల దాంట్లో. కల్యమాకు కంపల్సరీ తినండి, చాలా బావుంటది. అండ్ అదే ఆయిల్‌లోనేమో పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకున్నాను. కొంచెము ఒక 3 పచ్చిమిర్చి ఏసి మంచిగా జర కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఆల్రెడీ మన ఆయిల్ కలర్ చేంజ్ అయిపోయింది. అందుకే ఈ లాస్ట్ మూమెంట్లో అయితే నేనైతే అటుకులు వేస్తాను. ఎందుకంటే అటుకులు వేయంగానే మనకు ఆయిల్ కలర్ బి చేంజ్ అయిపోతుంది. అందుకే నేను లాస్ట్ మూమెంట్లో అయితే అటుకులు వేసి ఆయిల్లో మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఏంటిదంటే మీరు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అటుకులు ఫ్రై చేసేటప్పుడు. అప్పుడే మనకు క్రిస్పీనెస్ వస్తుంది. లేదు మనం సిమ్లో పెట్టి చేసామంటే క్రిస్పీనెస్ రాదు, గలీజ్గా అయిపోతుంది, టేస్ట్ బి చేంజ్ అయిపోతుంది. అందుకే హై ఫ్లేమ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇలా అయితే మంచిగా అయితే అటుకులు అయితే 2 కప్స్ వేసి అయితే మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. అయితే ఇక్కడ నేను పెద్ద బేసన్ తీసుకున్నానండి. ఇక్కడ మనం అన్నీ ఫ్రై చేసి పెట్టుకునే అన్ని మిక్చర్ అంతా వేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికైతే మసాలా అయితే ప్రిపేర్ చేసేద్దామా. ఇక్కడైతే మసాలాలో మెయిన్ సాల్ట్, ది మెజర్మెంట్ తోటి తీసుకోండి. దానికి ఎంత మిక్స్ అవుతుందో మీరు అంత అయితే తీసుకోండి. నేనైతే